ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన యొక్క ధ్యానార్థమై మరొక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మీకు తెలియచేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అదేంటంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 18వ వాక్య భాగాన్ని కానీ మనం చూస్తే, ఇక్కడ నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దిక్కించు వారిని ఓదార్చుదును అని దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మరి మీరు ఎవరైనా సరే ఒక సేవకునిగా నేను చెప్పదలసినటువంటి మాట ఏంటంటే, ఆయన వాక్యం సత్యం కనుక నేను ఖచ్చితంగా నీ యొక్క ప్రవర్తనను చూసి, నీ యొక్క స్థితిగతులను చూసి ఆయనకి మేలు చేయాలని అనుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు రోగివి కానీ అయ్యుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను స్వస్థపరుస్తాడు. ఎందుకనగా పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని దేవుడే చెప్పారు. కనుక వారిని స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏ రోగంతో ఉన్నా సరే, ప్రేమామయుడైనటువంటి దేవుడు నేను బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. నలిగిపోతున్నావా, కృంగిపోతున్నావా, కరిగిపోతున్నావా, విరిగిపోతున్నావా, నువ్వు ఆయన వైపు కానీ చూడగలిగితే, ఆయన్ని నువ్వు సేవించగలిగితే, ప్రభువా నువ్వు నాకు కావాలయ్యా అని ఒక్క మాటగా అనగలిగితే, నువ్వు ఆయన వైపు తిరగగలిగితే, నిశ్చయముగా నా దేవుడు నీ వైపు తిరిగి నీ స్థితిని మొత్తాన్ని మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కనుక వారిని స్వస్థపరచుదును, వారిని నడిపిస్తాను అంటున్నాడు. నడవలేనటువంటి స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను లేవనెత్తగలిగిన వాడు. దేవాలయం దగ్గర పేతురు ఉన్నప్పుడు ఒక కుంటి వ్యక్తి అడుక్కోవటానికి అక్కడ ఉంటాడు. పేతురు వైపు చూస్తాడు. పేతురు అంటాడు, వెండి బంగారాలు నా యొద్ద లేవు, నాకు కలిగిన నామం యేసు నామం అంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకుని దగ్గర వెండి బంగారాలు కాదు ఉండవలసింది, యేసు నామం. ఆ నామములోనే స్వస్థత కలుగుతుంది. ఒరే కుంటివాడా లేరా అంటే, వాడు దిక్కున లేచి నిలిచి నడిచి గంతులు వేయచ్చు దేవాలయంలోనికి వెళ్ళాడు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. కనుక దేవుడు నిన్ను నడిపించగలిగిన వాడై ఉన్నాడు. ఆ తర్వాత వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉంటే, కుటుంబ పరిస్థితిని బట్టే కానీ, వ్యాధి పరిస్థితిని బట్టే కానీ, అప్పు పరిస్థితిని బట్టే కానీ, భర్త మాట వినకపోయినా, పిల్లల మాట వినకపోయినా, కుటుంబ పరిస్థితి వేరే విధంగా ఉన్నా, నువ్వు దుఃఖపడుతుంటే, నువ్వు కన్నీళ్లు కారుస్తుంటే, నిశ్చయంగా నా దేవుడు చూసి నిన్ను విడిపించగలిగిన వాడై ఉన్నాడు. కనుక నీ కన్నీళ్లు తుడిచే దేవుడు, నీ బాష్పబిందువులను తుడిచే దేవుడు నీకు దూరంగా ఉండేవాడు కాదు. ఒక్కసారి రాత్రి వేళ ప్రభువు దగ్గరికి రాగలిగితే, ఈ వాక్యాన్ని విని విశ్వసించగలిగితే, నిశ్చయముగా ఆయన ఏం చేస్తానని చెప్తున్నాడు అంటే, దుఃఖించు వారిని ఓదారుస్తానంటున్నాడు. కనుక మన దేవుడు ఓదార్చే దేవుడై ఉన్నాడు. కనుక ఓదార్చే వారెవరు నీకు లేకపోయినా, నువ్వు ఆయన వైపు తిరిగి, ప్రభా నన్ను ఓదార్చయ్యా, వేదంతో నన్ను తట్టుకోలేకపోతున్నాను నన్ను ఒక్క మాటగా చెప్పగలిగితే, నిశ్చయముగా దేవుని బిడ్డ నేను ఓదారుస్తాడు, నేను బాగు చేస్తాడు, నేను నడిపిస్తాడు, నీ దుఃఖాన్ని కొట్టివేసి నీకు మేలు చేయ దేవుడై ఉన్నాడు. ఆ విధంగా నిన్ను నన్ను నడిపించును గాక. ఆమేన్.